10వ తరగతి చదివే అభ్యర్థులు ఎవరైతే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్నారో వాళ్ళందరికీ అసలు స్లీప్ సైకిల్ ఎలా మెయింటైన్ చేయాలి? చాలా మంది అభ్యర్థులు ఏం ఆలోచిస్తారు తెలుసా? రాత్రంతా చదవాలి, టెన్షన్కి ఏం చేస్తారు, నైట్ 1-2 వరకు చదువుతారు. దానివల్ల ఎగ్జామ్కి సంబంధించిన టైం టేబుల్ డిస్టర్బ్ అవుద్ది. స్లీప్ టైం టేబుల్లో మన బాడీకి ఒక సైకిల్ మెయింటైన్ చేయాలి. రాత్రి రోజు 10:30-11 కల్లా ఖచ్చితంగా పడుకోవాలి. పొద్దున 6 వరకు అంటే 7 అవర్స్ స్లీప్ అనేది మస్ట్ అనమాట. ఫస్ట్ పాయింట్ 7 అవర్స్ స్లీప్ ఖచ్చితంగా ఉండాలి. సెకండ్ పాయింట్ పొద్దున్న నిద్ర లేవగానే ఎగ్జామ్కి వెళ్ళే రోజు, ఎగ్జామ్కి వెళ్ళని రోజు, నెక్స్ట్ డేస్ అంటే ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు కూడా నేను ఎగ్జామ్ టాప్లో రాస్తున్నాను, బాగా రాస్తున్నానని చెప్పి కళ్ళు తెరవకముందే మనం పాజిటివ్ అసెర్షన్ ఇచ్చుకోవాలి. మూడో పాయింట్, అతి ముఖ్యమైన పాయింట్, ఎగ్జామ్ రోజు, ఎగ్జామ్ ముందు రోజు, ఈ 4 రోజుల పాటు ఎగ్జామ్ జరిగే ప్రతిరోజు కూడా ప్రాపర్ ఫుడ్ తినాలి. అన్నిటికన్నా ఎక్కువ నిద్రపోయేటప్పుడు కాస్త రాత్రిపూట రిలాక్స్గా నిద్రపోవాలి. ఎప్పుడు కూడా కలవరపడుతూ నిద్రపోకూడదు ఎగ్జామ్స్ టైంలో. మోస్ట్ ఇంపార్టెంట్లీ పగలు నిద్ర ఎగ్జామ్స్ టైంలో అలవాటు చేసుకోకూడదు. ఎందుకంటే ఎగ్జామ్ రోజు పగలు నిద్రపోయే అవకాశం ఉండదు. దానికి కారణం ఎగ్జామ్ టైంలో మైండ్ మంపుగా ఉంటే కనుక ఆన్సర్స్ ఫాస్ట్గా గుర్తురావు అనమాట. కాబట్టి రాత్రిపూట నిద్రపోండి, పగలంతా ప్రిపేర్ అవ్వండి, రోజు ఒక మోడల్ ఎగ్జామ్ రాయండి. ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ తరఫున మీకు ఎగ్జామ్ టెక్నిక్స్ షార్ట్ కట్లో సిరీస్ లాగా రిలీజ్ అవుతాయి.